తెలంగాణ 17 పార్లమెంటు స్థానాల్లో అందరి చూపు వరంగల్ ఎంపీ స్థానంపైనే ఉంది. దానికి కారణాలు అనేక ఉండొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున కడియం కావ్య కంటెస్ట్ లో ఉన్నప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్టేషన్ గన్పూర్ మరియు వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల వ్యాప్తంగా ఈ వరంగల్ ఎంపీ స్థానం అనేది హాట్ టాపిక్ గా మారింది. సో దీనికి సంబంధించి ఈ రోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా మనతో చాలా మంది ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్, కడియం శ్రీహరి గారు కడియం కావ్య కాంగ్రెస్ రావడంతో జనగామ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఘాటుగా స్పందించారు. స్టేషన్ గన్పూర్ ప్రజలు కడియం శ్రీహరిని చెప్పుతో కొట్టండి అని ఇంత తీవ్రంగా విమర్శించారు. దీనిపై మీరేమంటారు? జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేష్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో 2013లో కడియం శ్రీహరి సార్ గారు ఈ ఉద్యమంలో జైన్ కావడం జరిగింది కేసీఆర్ గారి సమక్షంలో. అప్పుడు ఈ పల్ల రాజేష్ రెడ్డి ఎక్కడున్నాడో ఆయన గుర్తుపెట్టుకోవాలి. పల్ల రాజేష్ రెడ్డి ఈ రోజు ఏదైతే జనగామ ఎమ్మెల్యే ఉన్న ముత్తిరెడ్డి గారు అక్కడి నుంచి లేపేసి ఆ గ్రౌండ్ ని మొత్తము పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రిపేర్ చేసుకుంటే ముత్తిరెడ్డిని తీసేసి శ్రీనివాసరెడ్డిని తీసేసి ఈయన వచ్చి జనగాంలో కూర్చొని ఈయన నీతులు మాట్లాడుతా ఉన్నాడు పల్ల రాజేష్ రెడ్డి గారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి పల్ల రాజేష్ రెడ్డి గారు, మీ బావ ఏదైతే సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ లో ఉంది కదా, ఈ రోజు నీ అనురాగ యూనివర్సిటీ అది. నీ బావ కాలేజ్ ని నీ మేనల్లుళ్ళు ఇద్దరిని అమెరికా పంపించి ఆ కాలేజ్ ని కబ్జా పెట్టుకుని కనీసం ఆయన చనిపోయిన ఆయన పేరుని కూడా తీసేసిన వ్యక్తి పల్ల రాజేష్ రెడ్డి. నువ్వు శ్రీహరి సార్ గురించి మాట్లాడతావా? అసలు ఈ రోజు ఫస్ట్ జైలుకు పోయేది నువ్వే పల్ల రాజేష్ రెడ్డి. నీకు భూ కబ్జాలు ఎన్ని కేసులున్నాయి, నువ్వు ఆ కాలేజీలో ఎంత కబ్జా చేసినావు ఏందనేది నువ్వు ఈ రోజు నువ్వు కేవలము కేసీఆర్ గారికి గ్లాసులలో చూడబోయడానికి తప్పితే దేనికి పనిచేయని నిన్ను తీసుకొచ్చి కడియం శ్రీహరి సారు ఎమ్మెల్సీగా నువ్వు నల్గొండలో ఓడిపోతే ఇక్కడ నిన్ను ఎమ్మెల్సీగా నిలబెట్టి కడియం శ్రీహరి సారు 1-2 సార్లు మీటింగ్ పెట్టుకుని నిన్ను గెలిపించిండు. అరే నీ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందే కడియం శ్రీహరి సార్ రా, అది నువ్వు గుర్తుపెట్టుకోరా పల్ల రాజేష్ రెడ్డి. నువ్వు మాట్లాడతావారా? నీకు గన్పూర్లో అరే నీకు చాతనైతే, నీకు దమ్ముంటే, నీకు చాతనైతే నువ్వు గన్పూర్ లో లీడ్ చూపెట్టు. నీకు ఒకవేళ నీకు ఎంత దమ్ము ఉన్నదో గన్పూర్ లో లీడ్ చూపెట్టి మాట్లాడు. నువ్వే ఓటుకి 4-5 వేలు ఇచ్చి గెలిచినోడివి. అరే మేము నిజాయితీతోని కడియం శ్రీహరి సార్ చేసిన పనులు నిజాయితీతోని ఈ రోజు కడియం శ్రీహరి సార్ గెలిచిండు. నీలాంటి గుంటి నక్కలు ఓడగొట్టడానికి నీలాంటి గుంటి నక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసిర్రు. అయినా మేము కేవలం ఆయన నిజాయితీతోని ఈ రోజు గెలిచినాము. రేపు వరంగల్ జిల్లాలో ఎంపీగా గెలవబోయేది కూడా కడియం కావ్యే. నీలాంటి గుంటి నక్కలు ఏం చేసినా ఏం అయ్యలేదు. అతి త్వరలో జైలుకు పోయే రోజులు దగ్గరున్నాయి. దాని కొరకు చూసుకో. అరే నేను పార్టీలో చేరతా అని చెప్పేసి కేసీఆర్ దగ్గర అన్ని అనుభవించినావు. నేను పార్టీలో చేరతా అని నువ్వు ఎవరెవరి దగ్గర పోయినావు, ఎన్ని ప్రయత్నాలు చేసినావు అనేది తెలియదా? నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు, నీతులు మాట్లాడుతున్నావు, నేనున్నా అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి పల్ల రాజేష్ రెడ్డి గారు, మీరు మీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేనే ఆ రోజు నువ్వు కౌంటింగ్ గా పెట్టుకున్నావు. ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే నువ్వు ఎలక్షన్ లోపల హాల్స్ ఉన్నాయో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు నల్గొండలో కౌంటింగ్ వస్తుంది. కౌంటింగ్ నన్ను రమ్మంటే నేను పోయినా. అరే పల్ల రాజేష్ రెడ్డి పెద్ద మనిషి ఎక్కడైనా అక్కరొస్తాడు కదా అని చెప్పేసి ఒకటే డ్రెస్ తీసుకొని పోయినా, కాళ్ళకు షూ వేసుకొని పోతే 5 రోజులు ఒక డ్రెస్ పైన హాల్లో లోపల వైపు కౌంటింగ్ హాల్లో వాళ్ళ భార్య ఉన్నారు, ఇప్పుడున్న ఎమ్మెల్సీ తాత మధు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా తెలుసు. అందరు కలిసి లోపల రాత్రి పగలు 24 అవర్స్ నిద్ర లేదు, తిండి లేదు, తిప్పలు లేకుండా నేను కౌంటింగ్ లో ఉండి ఆయన గెలుపులో మా వంతు కూడా మేము కృషి చేస్తే తర్వాత నా మేనల్లుడు ఒక సీట్ అయ్యో ఈయన కాలేజ్ ఉన్నది ఏమైనా సీట్ ఇస్తాడని చెప్పేసి నేను కాలేజీ పోతే ఏవో నాకు పరిచయమే రాజేష్ భాయ్ కడియం శ్రీహరి సార్ శిష్యులు అంటే శిష్యులు మీరు ఏం పనిచేసిరు, భలే పనిచేసిరు మీరు, హార్డ్ కోర్ శిష్యులు మీరు అని చెప్పేసి మెచ్చుకొని అయ్యా నా మేనల్లుడు ఉన్నాడు ఇక మీ కాలేజీలో జాయిన్ అవుతాడంట, ఒక సీట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగిన. నేను అడిగితే రాజేష్ భాయ్ ఇగో సార్ చెప్పిన